మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ధరలు తగ్గిస్తానని చెప్తివి, తగ్గించకపోతేవి. నాణ్యత కలిగిన మందు ఇస్తానంటివి, అదే బ్రాండే ఇస్తేవి. ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే 99 రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. కేరళ చీప్ లిక్కర్. ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా 110 రూపాయలు. అప్పటికిప్పటికీ మార్పు ఏంటంటే ఓ 10-15 రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో. ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ కేరళలో కానీ 85 రూపాయలకి ఇస్తున్నారు. ఇది 85 రూపాయలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 రూపాయలకి ఇస్తున్నారు. 99 రూపాయలకి ఇస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయము, అంత మంచిది కాదు ప్రజలకు. దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు. ఇది అన్ని లాభాలు పోను అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే, ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్సులు వేస్తే, రీటైలర్ చేతికి వస్తే వాడు ఇవ్వాల్సిన దానికి ఇస్తే, ఇవన్నీ వేసుకుంటే 99 రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 40 రూపాయలు కూడా ఖర్చు కాదు, 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు. ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ, ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి, 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు. సరే, ఒకవేళ ధరలు పెంచలేదు, అదే ధరలే అమ్మినావు, అదే మందే చేసినావు, మోసం చేసినావు ప్రజలను. కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద 20%. అంటే ఇది 130 రూపాయలు ఉంటే కన్నా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన్నా 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు రావాలా ఈ బాటల మీద మీకు 26 రూపాయలు లాభం వస్తుంది, 20% మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇస్తే ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి తీసుకునే దానికోసం వచ్చి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా. 2,000 కోట్ల రూపాయలు. దాదాపు 85,000 మంది, 90,000 మంది ఎగేసుకొని కట్టినారు. ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత, బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే 9.5% ఉంది.